జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేస్తుంటే మ్యావిగన్ మీద చంద్రబాబు నాయుడు గారి ప్రెస్టేషన్ మాత్రం చాలా పీక్. అదేవిధంగా వాళ్ళ నాయకులు కూడా అదే రీతిలోనే ఉన్నారు. చలో వాళ్ళైతే రాజకీయ నాయకులు కాబట్టి ప్రెస్టేషన్లో ఉండడంలో తప్పు లేదు. కానీ రాధాకృష్ణకి ఎందుకు ప్రెస్టేషన్ వస్తుందో అర్థం కావడం లేదు. ఎందుకు మరి అంత పీక్లో ఉండడో మనకైతే అర్థం కావడం లేదు. అతను జర్నలిస్టా లేకపోతే ఇంకా ఆ గజ్జితో అలా కొట్టుకుంటున్నాడా అర్థం కావడం లేదు. వాడి కథనాలు వాళ్ళ రాతలు చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది. ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి మీడియా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండడం, భరించడం ప్రజల యొక్క దౌర్భాగ్యం అని వేసి చెప్పుకోవాలి. ఎంత నీచంగా రాస్తాడండి. నచ్చకపోతే సైలెంట్గా ఉండాలా, లేకపోతే రాయాలా, నచ్చలేదని చెప్పేసి మరి అసలు ఇంకా నీచంగా దిగజారిపోయారు అంతే. ఇంకా ఏదో పెట్టాడు తమ్నేల్, మ్యావిగన్ మారీచా అని వేసి పెద్ద హెడ్లైన్ పెట్టి సోది రాశాడు. మ్యావిగన్ మ్యారీచా. వీకెండ్ కామెంట్ మన రాధాకృష్ణ గారు నిన్న రాశాడు మ్యావిగన్ మ్యారీచా. ఇక్కడ ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది మరో దారి అంట. ఆ రకం ఈ రాధాకృష్ణ. అదేవిధంగా వాళ్ళ జర్నలిజం, అదేవిధంగా వాళ్ళ తోక టీవీలు కావచ్చు, తోక పత్రికలు కావచ్చు, వీళ్ళందరిది ఒకటే జబ్బు వీళ్ళందరిది. నేను చెప్పేది ఏమంటే, మీకు అంత కడుపు మంటగా ఉంటే మీరందరూ కూడా ఆ స్టూడియోలో కూర్చొని మానేసి, ఏవైతే మీరు జర్నలిస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారో అవన్నీ కూడా మానేసి నెమ్మదిగా వెళ్ళి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని అక్కడ నుంచి రాజకీయాలు చేసుకుంటే చాలా గొప్పగా ఉంటాయని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఎందుకు ఆ ముసుగులో మీరు ఇలాంటి దౌర్భాగ్యమైన రాతలు రాసి జనాల్ని మభ్యపెట్టడం? ఎన్ని సంవత్సరాలని చెప్పేసి మభ్యపెడతారు? బోరు కొడదా? అసలు బోరు కొడదా? అందరూ అన్నీ ఉన్నటువంటి విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అంటుంటే, ఎందుకంటే తక్కువ ఖర్చుతో తొందరగా డెవలప్ అయ్యి హైదరాబాద్తో, బెంగళూరుతో, ఒక చెన్నైతో పోటీ పడుతుంది, ఒక ముంబైతో పోటీ పడుతుంది అనుకుంటే పల్లెల్లో రాజధాని కడతానంటాడు చంద్రబాబు నాయుడు గారు. దానికి ఈ పచ్చ మీడియాలన్నీ కూడా జాకిలు పెట్టి లేపుతూ ఉంటాయి. అమరావతి నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్ నుంచి ₹1 కూడా కేటాయించలేదు. అదైనా తెలుసా రాధాకృష్ణ నీకు? రైతులు ఉదారంగా ఇచ్చినటువంటి భూములను అభివృద్ధి చేసి అమ్మిన తరువాత వచ్చినటువంటి డబ్బులతోనే మౌలిక సదుపాయాలు, నిర్మాణాలు చేపడతాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నాయకులు చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఎక్కడా ₹1 అవసరం లేదు, సెల్ఫ్ ఫినాన్స్ సిటీ క్యాపిటల్ అనేసి 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాక చెప్పాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2024లో గెలిచాక ఇప్పటికే అమరావతి కోసం 47,383 కోట్లు అప్పు చేశారు. మీ పచ్చపత్రిక ఈనాడు ప్రకారం అయితే 2 దశల్లో 2.30 లక్షల ఎకరాల్లో అమరావతి అని చెప్పేసి రాస్తున్నారు. 2015లోనే ఎకరాకు కరెంటు, నీళ్లు, డ్రైనేజ్ కోసం 2 కోట్లు కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే చెప్పాడు 2015లో. ఇప్పుడు 2026, 10 years అయిపోయింది. ఆ రెండు కోట్లు కాస్త మేబీ 4-5 కోట్లు అయి ఉండొచ్చు, ఎందుకంటే అన్ని ఎక్స్పెన్సెస్ పెరిగినాయి కాబట్టి. ఇప్పుడైతే ఎకరానికి 8 నుంచి 10 కోట్లు ఖర్చైన అవసరం ఉండొచ్చు, ఎందుకంటే అన్ని ఎక్స్పెన్సెస్ పెరిగినాయి కదా. ఇప్పుడు ఈ వారు వల్ల ఇంకా వాటి ఎక్స్పెన్సెస్ బీభత్సంగా పెరిగినాయి. ఈ లెక్కన సుమారుగా 1,00,000 ఎకరాలకి 20 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి, డబ్బులు కావాలా. అదంతా కూడా తీసుకురావాలంటే అప్పుగానే తీసుకురావాలా, ఎందుకంటే ఇక్కడ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు అందరికీ కూడా తెలిసింది. మరి ఈ దిశగా ఈ రాధాకృష్ణ ఎందుకు ఆలోచన చేసి రాతలు రాయడం లేదు? ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పినట్టు మ్యారీచుడు ఎవరు 2014 నుంచి 2019 మధ్య అద్భుతమైనటువంటి ప్రపంచ రాజధాని అనేసి చెప్పి 2025లో 54,000 ఎకరాల్లో అయితే కేవలం మున్సిపాలిటీ అవుద్ది అని చెప్పేసి చెప్పింది కూడా చంద్రబాబు నాయుడే కదా. ఈయనేమో విజనరీ అంట. వీళ్ళ మాటల్లో ఆయన విజనరీ. కేవలం 10 నుంచి 20 వేల కోట్లతో మచిలీపట్నం పోర్టు, విజయవాడ ఎయిర్పోర్టు, అదేవిధంగా రైల్వే జంక్షన్,
గుంటూరు, విద్య, అదేవిధంగా మిర్చి యార్డ్ మంచి డెవలపింగ్ ఏరియా మొత్తం కలుపుకుంటే 110 కిలోమీటర్ల హైవే, 110 కిలోమీటర్లకు హైవేకో అటు ఇటు ఒక మంచి రాజధాని అభివృద్ధి అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ఆయన మ్యారేజ్డ్ అంట. మీ ఏబిఎన్ ఛానల్లో పనిచేసే వెంకటకృష్ణ ఉన్నాడు కదా, వెంకటకృష్ణ తెలుసు కదా, ఆయన ఏపీ 24/7 ఛానల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతిలో ముందే 1000 ఎకరాలు కొని 1000 కోట్లు సంపాదించుకున్నారు అని చెప్పేసి ఆయనే స్వయంగా ఆయన నోటి ద్వారా చెప్పాడు. అదన్నా గుర్తుందా రాధాకృష్ణ? అంతేకాదు మీ తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆయన కూడా ఎన్టీవీ చర్చలోనూ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ముందే తెలుసు కాబట్టి భూములు కొన్నారు అని చెప్పేసి ఆయన స్వయంగా ఆయన నోటి ద్వారా చెప్పాడు. ఇంకో టీవీ ఛానల్లో చర్చలో కందుకూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివరాం గారు కూడా అవును మా వాళ్ళు ముందే కొన్నారు అని చెప్పేసి చెప్పాడు. సో ఇక్కడ ముందుగా భూములు కొన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ వర్గం వాళ్ళు మరియు మీలాంటి మీడియా వాళ్ళు అప్పుడు ఎకరం 5 నుంచి 10 లక్షలకు కొని 5 నుంచి 10 కోట్లకు అమ్ముకుందాం అనుకుంటున్నారు. ఇది నిజం. ఇది రాయాలా రాధాకృష్ణ? ఇవి రాయడం మానేసి జగన్ మీద మీ కడుపు మంటకు కారణం ఇదిగో పైన చెప్పుకున్నాం కదా, అవన్నీ కావచ్చు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మ్యారేజ్ అని చెప్పేసి ఇలాంటి పెద్ద కథనాలు రాసి జనాల్ని ఇంకా ఇన్ని రోజులు అని చెప్పేసి మెప్పించగలవు? మీ టైం బాగుంది కాబట్టి ఇలాంటి తప్పుడు రాతలు వ్యక్తిత్వ హననం చేస్తుంటే కూడా వైసీపీ వాళ్ళు భరిస్తున్నారు. అదే బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు అంటే ఆ టాల్కమ్ పౌడర్ కాడికి పట్టింది కదా గతి, ఆ విధంగా నీకు కూడా చూపించేవాళ్ళు. ఇలాంటి దరిద్రపు కథనాలు, నీచపు కథనాలు రాసి ప్రజలంతా కూడా ఎందుకు మభ్యపెడుతున్నారో అర్థం కావడం. మళ్ళీ వీళ్ళేమో ఉండేది తెలంగాణలో, హైదరాబాద్లో, రాసేదేమో ఆంధ్రప్రదేశ్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి నేను ఒక పెద్ద కథనమే చెప్పాడు. వాళ్ళైతే మామూలుగా ఓ రేంజ్లో ఫైర్లో ఉండరు.